నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో గిరిజన ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు తెలుసుకుని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఆంధ్రప్రదేశ్ అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారని తొక్కిసలాట జరిగి 9 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది భక్తులు అక్కడకు చేరుకున్నారని, అయితే నిర్వాహకులు కనీసం పోలీసులకు గాని అధికారులకు గాని సమాచారం ఇవ్వకపోవడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం కృషి చేస్తూ ఉండగా ప్రైవేటు కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, అమాయకుల ప్రాణాలు కోల్పోవటం అత్యంత దురదృష్టకరమన్నారు. కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. జిల్లాలో గిరిజన ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ బి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలో గిరిజన ప్రాంతాలను పర్యటిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లాలో గిరిజన ప్రజల సమస్యలను పరిశీలించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారతదేశంలో జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమాన్ని గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా నవంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గిరిజన ప్రజల కష్టాలను తెలుసుకోవటానికి ప్రసార మాధ్యమాలు లేని రోజుల్లో కొండ ప్రాంతాలకు వెళ్లి గిరిజన ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటాలు
విజయాలు చేశారని అన్నారు. జిల్లాలో గిరిజన ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన అన్నారు. గిరిజన ప్రజల పిల్లలు చదువుకోవాలని, తద్వారా అభివృద్ధి చెందాలని, ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన చెప్పారు. గిరిజన ప్రజలు పరిసరాల పరిశుభ్రతను, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి మంచి ఆరోగ్యంగా జీవించాలని ఆయన కోరారు. ముందుగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాము గంటదొర, గాము మల్లదొర, బోనంగి పండు పడాల్, కుడుముల పెద్దబయ్యన్న, హనుమంతప్ప, కారం తమ్మన్న దొర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి ప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ దిబోరా, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ, గిరిజన సంఘాల నాయకులు కె ప్రసాద్, బి వెంకటేశ్వర్లు, డి రాము తదితరులు పాల్గొన్నారు. మనము ఫ్రీడమ్ స్ట్రగల్ అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి పేర్లు మనం వింటాం. అయితే చాలామంది గిరిజనులు, వారు గిరిజనులు అంటే సంఖ్యలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతున్న నేరాలు, వాళ్ళకి జరుగుతున్న అసౌకర్యాలు మరియు నష్టాల గురించి అవగాహన వాళ్ళే తెచ్చుకొని, ఎటువంటి కమ్యూనికేషన్ లేనటువంటి సమయంలో ఒక హ్యాబిటేషన్ నుంచి, ఒక కొండ నుంచి ఇంకొక కొండకి వెళుతూ అక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అందరినీ కూడా ఒక సైనికులా తయారు చేసి వాళ్ళ ఒక పోరాటం చేయటం అంటే చాలా గొప్పది. దీనికి చాలా శ్రమం కావాలి, చాలా అవగాహన కావాలి, చాలా కమిట్మెంట్ అవసరం ఉంటుంది. ఇది మనమందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు పిల్లలు కూడా మీరు తీసుకొచ్చారు. డిఎంహెచ్ గారు చాలా మంచి మాట ఒకటి చెప్పారు. దీని అన్నింటికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే చదువుకోవడం. బాగా మనం చదువుకోవాలి. మన జిల్లాధికారులు కూడా గిరిజన జిల్లాధికారులు ఉన్నారు. వారు మీ అందరికి కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళు చదువుకొని పైకొచ్చి పెద్ద స్థాయిలో అధికారులుగా ఉండి చాలామందికి సహాయం చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అట్లా గిరిజన పిల్లలందరూ కూడా చదువుకోవాలి. చాలా గ్రామాల్లో చూస్తే గిరిజన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు ఎలా ఉంది పరిస్థితి అని. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా మనము మోటివేట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఒక గ్రామాన్ని ఒక చోట చేర్పించి వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉండాలి. చివరికి అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా బడికి వెళ్ళాలి. బడికి వెళ్ళి ఆగకుండా డిగ్రీ కూడా చేసుకొని ఒక ఉద్యోగం చేతికి తెచ్చుకోవాలి. బాపట్ల పట్టణంలోని 29వ నాయుడు పాఠశాల వద్ద నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ చాపా సోమయ్య, నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రయ్య, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకల దుర్గాప్రసాద్ శాస్త్రి, ఎంఎస్ శేషు, వార్డు ప్రెసిడెంట్ పులి శ్రీనివాసరావు, చాపా ప్రశాంత్, కోచుపొడి శ్యాంసుందర్, శీలం శ్రీనివాసరావు, షేక్ పాషా, వినోద్, రమేష్, రాంబాబు, ప్రసాద్, కారుమూరి అంజనేష్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని పలు వార్డులలో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంపిణీ చేయడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించబడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పని మీద ఒక విజనరీ ఉన్న నాయకుడు అని అన్నారు. సమర్థవంతమైన నాయకుడు పాలన ఉంటే అధికారులు కూడా పనిచేస్తారని అన్నారు. ఇటీవల వచ్చిన ముంతా తుఫాన్లో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడం జరిగిందన్నారు. తుఫాను ప్రభావం వలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉన్నవారికి
మంచి వసతులు కల్పించామని, అదేవిధంగా మత్స్యకారులకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రేయ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మనం ఏ పని చేసినా ఒక స్పష్టత ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి అని రాష్ట్రం ఎన్ని ఇబ్బందులైనా కూడా ప్రభుత్వ కూటమి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దీనికోసం అధికారులు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఈ అధికారులతో మమేకమై ప్రతి నెల పెన్షన్ 1వ తారీఖు కార్యక్రమంలో పాల్గొంచుకోవటం, ప్రతి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం, ఈ పెన్షన్ కార్యక్రమాలు పుణ్యమా అంటూ అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుని దృష్టి పెడతాం. ఆ దృష్టి పెట్టి అవన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఖరికి, ప్రజలకి మంచి పాలన అందించాలి, వాళ్ళ సమస్యలు కానివ్వండి, వాళ్ళకున్న ఇబ్బందులు కానివ్వండి మనం తొలగించాలి, ఒక మంచి జీవితానికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ కుటుంబాలకి సహకరించాలి, చేయూతనివ్వాలి అంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని మీద ఒక విజనరీ, చేసే పని తిరిగి ఆ పనిని రోడ్డు మీద కుటుంబాల్లో ఆ పనితీరుని ప్రదర్శించడం, అది ఎగ్జిక్యూషన్ చేయటం, అధికారులని ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ల ద్వారా అన్నీ తీసుకోవటం. దీనికి ఉదాహరణే మన మొందా తుఫాను. పాలకులు బాగుంటే అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అన్న విషయంలో నేను మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మా బాపట్ల జిల్లాలో కలెక్టర్ గారు కానీ, బాపట్ల పట్టణంలో నగర కమిషనర్ గారు కానీ, ఈ ప్రాంత ప్రతినిధిగా నేను, నాతో పాటు మా కార్యకర్తలు, నాయకులు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అయ్యి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటర్ని పుల్లీలు బిగించి ట్రాక్టర్లు ఇంజిన్లతో ఎన్నో కాలనీల్లో నీళ్లు తోడించిన పరిస్థితి మనం చూసాం. మనం చూస్తమే కాదు, ఇది మనం చెయ్యాలి, లేదంటే చుట్టుపక్కల దోమలు పెరిగిపోయి ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయని టౌన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షులు గొల్లపల్లి శ్రీని గారు కానీ, సెక్రటరీ ఆంధ్రే గారు కానీ, మరియు తోడున్న శ్రీను, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేసి, ఏమండి మీరు వచ్చి చూడండి ఈ నీళ్లు తోడిస్తున్నామని కమిషనర్లకి ఎప్పటికప్పుడు విషయాలు అందజేసి వాళ్ళ చేత కూడా ఇన్స్పెక్షన్ చేయించి ఈ నీటిలో మునిగిన ప్రాంతాన్ని చక్కదిద్దటం జరిగింది. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో స్వామి నివాసమున్న ఇల్లు వర్షాలకు పడిపోవటం చాలా బాధ కలిగించిందని విశ్వ బ్రాహ్మణ సంఘం క్రమశిక్షణ సంఘం చైర్మన్ లక్ష్మణమూర్తి అన్నారు. బాపట్ల పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహాన్ని వెంటనే పునఃనిర్మించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ కమిషన్లను కోరారు. పీఠంను హిందూ వారసత్వం ప్రకారం పెద్దవానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. కలియుగ కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విషయంలో గత 4 సంవత్సరాల నుండి పెండింగ్ లో పెట్టుట సమంజసం కాదని, మనోభావాలు దెబ్బతీయటమేనని, జాతి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం చొరవ చూపి బజారున పడకుండా తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాలయాపన చేయకుండా పీఠం యొక్క అధిపతిని నియమించాలని తీర్మానం చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం క్రమశిక్షణ సంఘం జిల్లా ప్రెసిడెంట్ జగదీష్, కోశాధికారి సుధాకర్, యువజన సంఘం అధ్యక్షులు అనిల్ కుమార్, రేపల్లె టీడీపీ బీసీ ప్రధాన కార్యదర్శి వాడపల్లి ప్రసాద్, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నివాసానికి ఏర్పడిన ఈ వరదల వలన కానీ ఏదైనా కానీ అంతరాయం జరిగిన దానికి
మన విశ్వబ్రాహ్మణులందరూ ఈ విషయంలో స్పందించి చాలా బాధాకరమైన విషయం ఎటువంటిది. ఇటువంటి విషయంలో ప్రతి జిల్లా వారు చాలా దీని మీద స్పందించి వెంటనే స్వామివారి నివాస గృహాన్ని తక్షణం దాన్ని పునర్నిర్మించాలని ప్రత్యేకంగా మరీ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ విషయంలో ఈఓ గారు తక్షణం స్పందించి గవర్నమెంట్ తరఫున దానికి నిధులను ఏర్పాటు చేసి త్వరగా చేయాలని బ్రహ్మంగారి నివాసానికి పునర్నిర్మాణం త్వరగా జరగాలని మరీ ప్రత్యేకంగా సంఘం తరఫున కోరుకుంటున్నాం. బ్రహ్మంగారి మఠంలో శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గృహ నిర్మాణాన్ని మమ్మల్ని పునర్నిర్మించాలని చెప్పేసి మా సంఘం తరఫున కోరుతున్నాము. ఇప్పటి వరకు కూడా ఈ బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి పీఠాధిపతి విషయంలో కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇప్పటిదాకా పీఠాధిపత్యం లేకపోవటం మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి మమ్మల్ని తప్పుగా చూడకుండా మీరు త్వరగా స్పందించి ఈ విషయంలో పీఠాధిపతి నియామకాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గవర్నమెంట్ ముందుగానే కలెక్ట్ చేసుకుని దాని సరైన ప్రొడక్షన్ పైన పూర్తి స్థాయిలో రేటు షెడ్ లాంటిది వేసి ఉంటే లోపల ఎలాంటి నిర్మాణం చెప్పించకుండా ఉండేది. దాన్ని ఏ గవర్నమెంట్ ఆ విషయంలో దృష్టి సారించలేదండి. దాని దృష్టి సారించడం మూలంగా ఈరోజు అంత మన బ్రహ్మంగారు నివసించిన గృహం ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఎన్నో సంవత్సరాల క్రితం గృహం ఈరోజు నేలమట్టడం కావడం జరిగింది. ఆ విషయంలో ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఆ మన బ్రహ్మంగారు నివసించిన గృహాన్ని పునర్నిర్మాణం చేయాలని గవర్నమెంట్ని సవినయంగా కోరుకుంటూ ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు స్వామివారికి అత్యంత వైభవంగా అనునిత్యం విశేష పూజలు, వైదిక కార్యక్రమాలు, హోమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భరతనాట్యాలు, హరికథలు, బుర్రకథలు, సంగీత కచేరీలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధాన అర్చకులు కొల్లిపర వెంకట శివ వరప్రసాద్ స్వామి అన్నారు. పట్టణంలోని అగ్రహారంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1925 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన ఎందరో మహానుభావుల పుణ్య ఫలంతో మంత్ర యంత్ర అనుష్ఠాన ఋత్వికులచే ప్రతిష్ఠించబడిన 2025 సంవత్సరంలో ఈ కార్తీక పౌర్ణమికి శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేయటం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 7వ తేదీ శుక్రవారం ఉదయం 10:38 అపర శంకరులు కంచి కామకోటి పీఠ మహాస్వామివారు, శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు మరియు సత్య చంద్రశేఖరేంద్ర స్వామి వారి కర కమలములతో మహాకుంభాభిషేకం జరుగుతుందన్నారు. బాపట్ల ఆధ్యాత్మిక భక్తి భావన ఖ్యాతిలో ఒక మణిమకుటంగా సత్యనారాయణపుర అగ్రహార పుణ్యభూమితో మన బాపట్ల పునీతం కాబోయే తరుణమన్నారు. 3వ తేదీ సోమవారం ప్రారంభం కాబోతుందన్నారు. బాపట్లలో జన్మించిన ప్రతి భక్తులు ఈ మహాద్భుత కార్యక్రమంలో పాల్గొని శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు చిట్టిబాబు, ఆలయ ధర్మకర్త ఆదూరి హరినారాయణ, నెమలికంటి హనుమంతరావు, పంగులూరి కౌండిన్య, బండి రాంబాబు, గంట మేరీ రాణి, వాక వెంకటేశ్వర్లు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ఎస్ఎంపీ అగ్రహారంలో వేంచేసినటువంటి శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారు 1925వ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ప్రతిష్ఠ జరిగి ఉన్నది. ఈ 2025 కార్తీక పౌర్ణానికి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా 2025వ తేదీ 2024 కార్తీక పౌర్ణమి నుండి స్వామివారి శతాబ్ది వేడుకలు ప్రతి మాసంలోనూ పౌర్ణమి తిథి యందు అనేక కార్యక్రమాలు జరుపుకొనుచు ఈ సంవత్సరము కార్తీక పౌర్ణమికి 5 రోజుల పాటు స్వామివారి శతాబ్ది ఉత్సవాలు జరపడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా 3వ తేదీ నవంబర్ 3వ తేదీ ఉదయం వినాయక స్వామి వారికి 1,00,000 ఉండ్రాళ్లతో అర్చన జరిగి ఆ తదుపరి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహారుద్రాభిషేకం అనగా 1331 రుద్రంతో స్వామివారికి అభిషేకము, పర్వతవర్ధని అమ్మవారికి కోటి కుంకుమార్చన. ఈ కోటి కుంకుమార్చన 4 రోజుల పాటు 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు 500 మహిళల చేత వారే స్వయంగా అర్చన చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. మరియు శతచండీ హోమము, శతరుద్ర హోమము, చతుర్వేద పారాయణ, సూర్య నమస్కారములు, అరుణపారాయణ మొదలగు వైదిక కార్యక్రమాలతో పాటు
3వ తేదీ రాత్రికి ఆకెళ్ళ విభూషణ్ శర్మ, 4వ తేదీ సాయంత్రం గరికపాటి నరసింహారావు గారు, తాతా సందీప్ శర్మ గారు లాంటి ఆధ్యాత్మికవేత్తల చేత ప్రవచన కార్యక్రమం జరుగుతున్నది. మరియును సంగీత భరితమైన శ్రీ మల్లాది సూరిబాబు గారి శిష్యుల చేత సంగీత భరితమైన కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, భరతనాట్యములు, కూచిపూడి నృత్యములు అనేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ 5 రోజుల పాటు అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వారే స్వయంగా 5 రోజుల పాటు అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుతున్నారు. మరియు 5వ తేదీ సాయంత్రం స్వామివారి 100 సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా శోభాయాత్ర నిర్వహించుతున్నాము. మరియును ఒక విశేషమైన కార్యక్రమం అనగా అపర శంకరులు, కంచి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు 7వ తేదీ ఉదయం 7:30 గంటలకు పాత బస్టాండ్ వస్తున్నారు. అక్కడ నుండి స్వామివారిని శోభాయాత్రగా మన దేవస్థానంకు తీసుకుని వచ్చి ఉదయం 10:38 వారి కరకమల చేత మహాకుంభాభిషేకాన్ని జరిపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. కనుక 50 మంది భక్తులు 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుగు అన్ని కార్యక్రమాలతో పాటు స్వామివారి శోభాయాత్రను కంచి స్వామివారి శోభాయాత్రలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా స్వామివారి అనుగ్రహముకు పాత్రలు కాగలని కోరుచు. కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా విశేషంగా అభిషేకాలు నిత్య అలంకరణలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం అనంతరం నీలకంఠేశ్వరుడిగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి, గూడూరు చిట్టిబాబు, పంగులూరి కౌండిన్య, నెమలికంటి హనుమంతరావు, ధర్మకర్త ఆదూరి హరినారాయణ, ఎల్లా ప్రగడ రమణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. టౌన్ హాల్లో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనం అర్పించారు. ఆంధ్రోద్యమం బాపట్లలోనే పురుడు పోసుకుందని, ఆంధ్రుల స్వరాష్ట్రం వాంఛకు ఇక్కడే బీజం పడిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ 4 దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికిందన్నారు. తెలుగువారి ఐక్యతకు అది ఊతమిచ్చిందని, టౌన్ హాల్లో జరిగిన మహాసభలు భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు శ్రీకారం చుట్టాయన్నారు. ఈ విధంగా బాపట్ల సభలు ఆంధ్రప్రదేశ్ అవతరణకు పునాదిగా నిలిచాయన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కూడా ఇక్కడే బీజం పడిందని గుర్తు చేశారు. బాపట్ల కవులు రాష్ట్ర ప్రజలను జాగృతం చేశారని, 4 దశాబ్దాల ఉద్యమం అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించిందన్నారు. బాపట్ల ప్రాంతానికి చెందిన సమర యోధులు స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్రం కోసం 1951 ఆగస్టు 15 నుండి ఆమరణ నిరాహార దీక్ష పూనారని అన్నారు. చివరకు 10 రోజుల తర్వాత సర్వోదయ నాయకులు వినోబా భావే జోక్యంతో దీక్ష విరమించారని అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ అవతరణలో బాపట్ల విశేషమైన పాత్రను పోషించిందన్నారు. అదేవిధంగా మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ కలాం, ఎస్ఎంజీ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ షేక్ సైదా, రచయిత్రి డాక్టర్ చిల్లర భవానీదేవి, అధ్యాపకులు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం. భాషపరంగా రాష్ట్రాలు ఏర్పడటం మన రాష్ట్రంతో మొదలు. ఆంధ్ర రాష్ట్రం మనకి అక్టోబర్ 1న వచ్చింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయాం. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని 1956లో విశాలాంధ్ర కలుపుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ 56 నవంబర్ 1.
మనం దాన్ని అవతరణ దినోత్సవాన్ని మనం గుర్తుంచుకోవాలి. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనం దాన్ని గుర్తుంచుకోవాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి యోధుల్ని, ఆంధ్రోద్యమంలో పాల్గొన్న నాయకుల్ని మనం స్మరించుకోవాలి. దానికోసం మనం ఇది టౌన్ హాల్లో ఇక్కడే జరిగింది ఆంధ్ర మహాసభ, ఇక్కడే పునాది ఆంధ్రోద్యమానికి. ఇది పురిటి గడ్డ, ఇక్కడే బీజం పడింది భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకి. అందువల్ల ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో మనం జరుపుకోవడం, ఈ 69వ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉదాహరణ. చందోలు గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ధర్మసత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కర్రి వెంకటప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 48 సంవత్సరాలుగా చందోలు గ్రామంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. చుట్టుపక్కల మండలాలైన కర్లపాళెం, నిజాంపట్నం, చెరుకుపల్లి, పిట్లవానిపాళెం తదితర మండలాలకు చెందిన ఆర్యవైశ్య కుటుంబీకులు ఈ కార్తీక మాస మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో మొత్తం 48 మంది దంపతులు పాల్గొన్నారని తెలిపారు. ప్రతి ఏడాది ఆర్యవైశ్య కుటుంబీకుల సహాయ సహకారంతో ఈ కార్తీక మాసం మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఆర్యవైశ్య కుటుంబీకులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ రోజున మన చందోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రం నందు కార్తీక శుద్ధ ఏకాదశి, అందులో శనివారం కలిసి రావడం మహా విశేషంగా భావించి సామూహికంగా శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరపడం జరుగుతున్నది. అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం శుద్ధ పార్టీ ప్రకృతి అమావాస్య వరకు కూడా శ్రీ గంగా బాలాంబేశ్వర స్వామి వారికి సహస్రనామ బిల్వార్చన, సహస్రనామ కుంకుమార్చన, అలాగే మహాన్యాసపూర్వకంగా ఏకాదశి వార రుద్రాభిషేకాలన్నీ కూడా అత్యంత రంగరంగంగా జరుగుతున్నాయి. దాదాపుగా రమారమి ఈ రోజున సుమారుగా 50 మంది దంపతులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా పరిపూర్ణంగా లభించాలని చెప్పని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరం నెరవేరాలని ఈ సంవత్సరం చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్న కోరికలు అన్ని నెరవేర్చి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలాగే ఖర్చు మా ఊర్లో మా కళ్యాణ మండపంలో మళ్ళా వచ్చి సత్యావతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పిట్లవానిపాళెం మండలంలోని అన్ని గ్రామాల్లో 92% సామాజిక పెన్షన్ల పంపిణీ నిర్వహించినట్లు ఎంపీడీఓ శేఖర్ బాబు తెలిపారు. పెన్షన్ల పంపిణీ వేగవంతంగా పంపిణీ చేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మొత్తం పెన్షన్లు 12 సెక్రటరీస్ పరంగా 5,828 పెన్షన్లు ఉన్నవి. వాటికి గాను 5,368 పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. పిట్లవానిపాలెం మండలం సంబంధించి మొత్తం పెన్షన్లు ఇప్పటి వరకు 12 గంటల ప్రాంతంలో సమయంలో 92% పూర్తి చేయబడి ఉన్నది. మిగిలిన కూడా త్వరగా పూర్తి చేయగలవారుగా తెలియజేస్తుంది. పోతనగట్టవారిపాలెం 242 గాను 231 చేశారు, 95%. సంగుపాలెం 426 గాను 404 చేశారు, 95%. ఇట్టువారిపాలెం 457 గాను 431, 94% చేశారు. మంతెనవారిపాలెం 313కి 291, 93% చేశారు. అల్లూరు 775 గాను 718 పంపిణీ చేయటమైనది, 92% చేశారు. భవనవారిపాలెం 481 గాను 444 పంచారు, 92%. కాజీపాలెం 776 గాను 710 పంపిణీ చేయడం జరిగింది, 91%. జిఎన్పాలెం 476 గాను 433, 91%. సందోలు 1 545 గాను 495, 91%. కోమలి 120 గాను 109, 91%. పిట్లవానిపాలెం 724 గాను 656, 90%. సందోలు 2 493 గాను 446, 90%. చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు డాక్టర్
షారోన్ రాణి తెలిపారు. ప్రస్తుతం సీజన్కు సంబంధించి అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అవసరమైన అన్ని రకాల మందులను ప్రభుత్వం గత నెలలో సరఫరా చేసిందని తెలిపారు. గత నెలలో ముంతా తుఫాను కారణంగా వర్షపు నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. ఆయుర్వేద వైద్యశాలలో అవసరమైన అన్ని రకాల మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రీసెంట్గా అంటే పోయిన నెలలో మనకి చాలా మందులు గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. కమిషనర్ గారు పంపించారండి. మరి ఈ మధ్య మనం 2-3 రోజుల క్రితం తుఫాన్తో ఇబ్బంది పడ్డాము. 2 రోజులు చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈ క్లైమాటిక్ కండిషన్స్ అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసుకుంటే మరి అటు స్కిన్ డిసీజెస్ కానీ, అటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబులు, దగ్గు, ఆయాసాలు ఎక్కువడం కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మరి తర్వాత మనకి వచ్చిన మందులు మనం చూసుకుంటే మరి చర్మ రోగాలకు కానీ, దీర్ఘకాలికమైన అంటే ఆర్థరైటిస్ మనకు చాలామంది వింటూ ఉంటాం కదా. మరి ఆయుర్వేదంలో కీళ్ళ వాతానికి కానీ, కీళ్ళ నొప్పులు కానీ మంచి మందులు ఉంటాయని, అంటే మాకు కడుపులోకి మింగే మందులతో పాటు మరి పైన రాసుకునే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ కూడా చాలా వచ్చినాయండి. సో మరి అవన్నీ మీరు ఉపయోగించుకోండి. తర్వాత మరి షుగర్కి కూడా మంచి మందులు ఉన్నాయి. మరి ఇంగ్లీష్ మందులు వేసుకుంటా వాటితో పాటు వేసుకుంటే మరి షుగర్ వల్ల వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్కి కానీ ఇట్లా నరాలకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ రాకుండా ఆగుతాయి అన్నట్టు. సో మరి మన దగ్గర ఎక్కువ మందులు అన్ని రోగాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ మా వైద్య సేవలు వినియోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం జాయింట్ సెక్రటరీగా మామిడి రమేష్ ని ఎన్నుకోవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు నరేష్ మాట్లాడుతూ మామిడి రమేష్ అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుని ఆర్యవైశ్య సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా మామిడి రమేష్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘ బాపట్ల పట్టణానికి కొత్తగా జాయింట్ సెక్రటరీగా నియమితులైనందుకు బాపట్ల పట్టణ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే వారు ఈ పదవిని అలంకరించడం ద్వారా బాపట్ల ప్రజల యొక్క యూనిటీకి, అలాగే ఆర్యవైశ్యుల యొక్క ఐక్యతకి, ఆర్యవైశ్యుల యొక్క అభివృద్ధికి సాయశక్తులా కృషి చేసి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఆ స్థాయిలాగా వెళ్ళేదాకా వారు కృషి చేయాలని ఆశిస్తూ, గిరిజనుల కోసం ఎంతో మంది పోరాడారని, వారి కృషి వల్లనే నేడు ఈ ఫలాలను అనుభవిస్తున్నామని గిరిజన సంక్షేమ సంఘం అధికారి డి ప్రకాష్ రావు అన్నారు. జన్ జాతీయ గౌరవ దివస్ లో భాగంగా పట్టణంలోని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిపిఎం ఆసిక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధులు వారు బిర్సా ముండా గారు, అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా వాళ్ళందరూ మన పాటుపడి మనకి స్వతంత్రాన్ని తెచ్చారు. వారు గిరిజనుల కోసం పోరాడి మనకి వారి రిజర్వేషన్ కానీ, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మంచి వరాన్ని, వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అంటే రాజ్యాంగం ఇచ్చారు. వారు బాగా ఆ రాజ్యాంగం అమలుపరిచి మన గిరిజనులకు, మరి దళిత విద్యార్థులకు వాళ్ళ రిజర్వేషన్ కల్పించి జాబుల్లో కానీ, ప్రమోషన్స్లో కానీ వారి కోసం ఎంతో పాటుపడి రిజర్వేషన్ ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి గిరిజనులందరూ ఉపయోగించుకోవాలి. గిరిజనులు మరి వాళ్ళందరికీ మరి మన హాస్టల్స్ కానీ, చదువుకోవడానికి వసతులు, వారికి భోజన వసతులు కల్పిస్తున్నాము. అదేవిధంగా మరి రాబోయే కాలంలో మన ప్రభుత్వం, మన టీడీపీ గవర్నమెంట్లో మన ప్రభుత్వం మనకి మంచి స్కీమ్స్ వస్తాయి. కావున గిరిజనులందరూ ఉపయోగించుకొని వారందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుతున్నాను. సమైక్యత, సమభావంతో అన్ని మతాల వారు కలిసిమెలిసి దేశ అభివృద్ధికి పాటుపడాలని భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు సమతా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలనారాయణ, మాజీ పట్టణ అధ్యక్షులు మామిడి రమేష్, మోహన్ గౌడ్, పట్టణ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు నాలం నరేష్, నాయకులు కొకీలగడ్డ శ్రీనివాసరావు, రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమతా ర్యాలీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపుతో దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ర్యాలీలు జరిగినాయి. అందులో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు బాపట్లలో కూడా
కాలేజీ స్కూల్ విద్యార్థులందరితో కలిసి సమైక్య ర్యాలీ భారీగా సుమారు 5,000 మంది విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది మధ్యాహ్నం. అందులో కూడా మేమందరం పాల్గొనడం జరిగింది. సమైక్యత సమభావం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలందరూ, సోదరులందరం కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములై ఏదైతే ప్రపంచ దేశాలకి భారతదేశం పెద్దన్న పాత్ర పోషించాలని నరేంద్ర మోదీ గారు కలలు కంటున్నారో ఆ కళల సాకారంలో భాగంగానే ఇటువంటి మహనీయులను స్మరించుకుంటూ సమైక్యత సమత ర్యాలీలు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. బాపట్లలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. ఈరోజు వారికి పాలాభిషేకం చేసుకొని ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కార్యక్రమం ఈరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం కూడా ఐకమత్యంతో ఉండాలని చెప్పి ఒక మెసేజ్ని పాస్ చేసి ఈ రోజు భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందంటే వారు ఇచ్చిన సందేశాలు, వారు చూపిన సేవల్ని మనం అందరం గుర్తు చేసుకొని ఈ రోజున వారి అడుగు జాడల్లో మనం ముందుకు నడిచినట్టయితే దేశ అభివృద్ధిలో మనందరం కూడా పాల్గొన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వారికి మరొక మారు ఘన నివాళులర్పించుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో గిరిజన ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు తెలుసుకుని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఆంధ్రప్రదేశ్ అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.